హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారైతే నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా ఈరోజు వాట్ వి ఈట్ ఇన్ ఏడియా అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ వచ్చేసి నేను ఇక్కడ గ్రీన్ జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట. గ్రీన్ జ్యూస్లోకి వచ్చేసరికి కొంచెం కొత్తిమీర అండ్ హాఫ్ కీరా అయితే తీసుకున్నానండి. ఫుల్ కీరా అయితే తీసుకోలేదన్నమాట. ఎక్స్ట్రా మనం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ హాఫ్ కీరా మాత్రమే తీసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క అండ్ అలాగే 1 పీస్ ఉసిరి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఒకటి ఫుల్గా అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే నేను దీంట్లోకి లెమన్ కూడా యూస్ చేయబోతున్నాను. సో ఇది జ్యూస్ ఫిల్టర్ చేసిన తర్వాత అయితే లెమన్ అయితే యాడ్ చేస్తానమాట. సో గ్రైండ్ చేసినాక చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో అయితే వచ్చిందో. సో ఇలా తీసుకోవడం వల్ల అయితే మన హెల్త్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కొత్తిమీర వల్ల మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట. ఇంకా లెమన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. వెయిట్ లాస్ కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని అయితే 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు వెజిటబుల్స్ లేక నేను గ్రీన్ జ్యూసెస్ని చాలా మిస్ అయ్యానండి. నాకు ఇది తాగినప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయిందనమాట గ్రీన్ జ్యూసెస్. ఇంకా లెమన్ పిండుకుంటాం కాబట్టి మంచిగా పుల్లగా అయితే టేస్ట్ అయితే వస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే డీటాక్స్ డ్రింక్స్ కూడా అండి చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంక ఇక్కడ సర్వ్ చేసుకున్న గ్లాసెస్లో అయితే నేను లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. హాఫ్ లెమన్ వచ్చేసి 2 గ్లాసెస్లో అయితే పిండేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ జ్యూస్ అయితే మేము ఇలా తీసుకున్నాం అనమాట. సో దీనికి అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ అయితే ఉంచుకుంటాము. ఇంకా అలా మా మార్నింగ్ డ్రింక్ అయితే అయిపోయిందండి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీ కోసమని ఈరోజు ఫస్ట్ టైం అండి, ఎప్పుడూ యాడ్ చేయలేదు టమాటాని, బట్ ఈసారి అయితే యాడ్ చేయబోతున్నాను అనమాట. సో పచ్చిమిర్చి వేయకుండా ఎండుమిర్చి అయితే వేసాను అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, పల్లీలు, వెల్లుల్లిపాయలు, చింతపండు అయితే వేసుకొని నేను ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా సాల్ట్, జీలకర్ర వేసేసి అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. అవి చల్లారేంత వరకు. ఇంకా అదే కడాయిలో అయితే ఈరోజు దొండకాయ అండ్ టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా దొండకాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటా కూడా ఒక కాయను వచ్చేసి ఒక 6 to 7 పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు, చింతపండు వేసి అయితే ఆయిల్లో అయితే మంచిగా అవన్నీ ముక్కలు మగ్గేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని మనం ముక్కల్ని మగ్గించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఫైనల్గా చట్నీ కూడా అయిపోయిందండి. సో చట్నీ అయిపోయిన తర్వాత ఇడ్లీ బ్యాటరీ నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి. సో లాస్ట్ వ్లాగ్ చూసుంటే కనుక మీరు నేను క్యారెట్తో అయితే ఇడ్లీ వేసాను. ఇంక ఈరోజు అయితే బీట్రూట్తో అయితే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఈ మధ్య ఇలా ఇడ్లీ వేసినప్పుడు క్యారెట్ అన్న ఇలా పాలకూర సంథింగ్ మన దగ్గర ఏది ఉంటే అది అంటే మనం వేసుకోగలిగినవి అనమాట. బీట్రూట్ ఇలా అయితే వేసుకొని అయితే ఇడ్లీ వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ మంచిగా మనం బీట్రూట్ తిన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. మెయిన్గా నాకైతే బీట్రూట్ ఎందుకు కలపను అని అంటే పిండిలో మొత్తం రెడ్గా అయిపోతుందని చెప్పేసి కలపనండి. మళ్ళీ అలా ఉంటే కూడా నాకు తినబుద్ధి అవ్వదు అనమాట. అందుకే కొంచెం కింద లేయర్ లాగా బీట్రూట్ అయితే వేసి ఇడ్లీ వేస్తానన్నమాట. ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఆ లోపు అయితే ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అయితే పాలకూర అయితే తీస్తున్నాను. పాలకూర పప్పు చేద్దామని. సో తెచ్చినప్పుడు అయితే నేను ఇలా మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని అయితే ఇలా బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. అండ్ అలాగే ఇదే బాక్స్లో చుక్కకూర కూడా ఉందన్నమాట. సో కింద చూస్తున్నారు కదా, సో చుక్కకూర అండ్ పాలకూర అనమాట. చుక్కకూర కూడా నేను మొత్తం ఆకులన్నీ విడగొట్టి చక్కగా ఇలా కింద లేయర్ పేపర్ వేసిన తర్వాత దాని మీద చుక్కకూర పెట్టాను. మళ్ళీ ఇంకొక లేయర్ పేపర్ వేసి పాలకూర పెట్టాను అనమాట. సో ఇంకా నాకు అది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. 1 వీక్ అయినా 2 వీక్స్ అయినా కానీ బాగుంటుంది అనమాట. ఆకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పాలకూర 3 to 4 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. సో ఆకుకూరలు ఏంటంటే ఎక్కువగా వాష్ చేయాలన్నమాట. మట్టి అనేది కూడా ఆకులకు అంటుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ఇది భూమికి దగ్గరగా పండుతుంది కాబట్టి పాలకూర అయినా కానీ చుక్కకూర అయినా ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అయినా కానీ సో కొంచెం ఎక్కువగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా దాన్ని అయితే చిన్నగా అయితే చాప్ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి ఇంకా నాకు ఎంతైతే ఎసరు కావాలో అంత ఎసరు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లోకి నేను కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం చింతపండు ఒక 1 టేబుల్ స్పూన్ దాకైతే కారం అయితే యాడ్ చేసుకున్నానండి. సో కారం అనేది పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఒకవేళ పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా
కుక్కర్నే తిప్పేశానమాట మొత్తం మిక్స్ అవుతుందని చెప్పేసి. ఇంకా డైరెక్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇంకా ఇది మనకు ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఇంకా ఆలోపు నాకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఈరోజు 3 ఇడ్లీస్ అయితే తీసుకున్నాను అండ్ పల్లి చట్నీతో అయితే ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశానమాట. సో మనకి బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అయితే పీనట్ చట్నీ తీసుకోవడం వల్ల ఏంటి మనకు మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపు అయితే నాకు పప్పు అయితే ఉడికిపోయిందండి. చక్కగా చూస్తున్నారు కదా. ఇంకా నాకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన పని లేదండి. సో నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే ఓకే అనమాట. ఇంకొకసారి పప్పు గుత్తితో బాగా మెత్తిపేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. తాలింపుకి వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో పోపు అనేది ఎక్కువ వేగాలండి ఆయిల్లో, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఆనియన్స్ అనేవి మనకు కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఈ పోపులోకి. ఆల్రెడీ మనం ఎలాగో పప్పులో వేసాము, దీంట్లో కూడా నేను కొంచెం అలా వేసాను అనమాట. ఇంకా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అయితే ఇంకా పప్పు అయితే దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా ఎమ్మిగా ఉంది టేస్ట్. పాలకూర ఉత్తగా ఫ్రై నాకు అంతగా తినబుద్ధి కాదండి. సో ఇలా పప్పులో అయినా కానీ దోశల్లో మనం దోశ పిండిలో మిక్స్ చేసుకొని వేయడం అలా చేసేస్తానమాట సేల్. అయితే విడిగా ఫ్రై అయితే చేయను అనమాట. ఇంకా అదైతే అయిపోయిందండి. ఇంకా చట్నీ కూడా మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పీసెస్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా చక్కగా అయిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేస్తానండి. సో ఇప్పుడైతే మొత్తం పీసెస్ అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి అనమాట. సో ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను సాల్ట్, జీలకర్ర అయితే యాడ్ చేసేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఎలాంటి తాలింపు కానీ ఏమీ పెట్టట్లేదండి. జస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటాను అనమాట. సో అలానే తినేస్తాము ఇంకా పచ్చడి. ఇంకా పచ్చడి ఏంటంటే నేను మరీ మిక్స్గా చేయనండి, మొత్తం పేస్ట్ అయ్యేలాగైతే చేయను అనమాట. సో కొంచెం కచ్చపచ్చలాగా. ఇంక ఇక్కడైతే మీల్ ప్లేట్ కూడా రెడీ అయిపోయిందనమాట. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అయితే గువా నా దగ్గర పక్కనే ఉందని చెప్పేసి ఇంకా అవి కూడా 3 పీసెస్ అయితే పెట్టుకున్నానండి. సో పప్పు అండ్ అలాగే బీట్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాను అనమాట. కర్డ్ అండ్ బీట్రూట్ మిక్స్ చేసి అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి బీరకాయ చట్నీతో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ జ్యూస్ వచ్చేసరికి ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, వాటర్ మిలన్ది షర్బత్ చేస్తున్నారు కదా. దీన్ని ఏదో అయితే పేరు అంటారు, నాకు గుర్తు రావట్లేదు సడన్గా. సో అది చేద్దామని చెప్పేసి నా దగ్గర వాటర్ మిలన్ అయితే అవైలబుల్గా ఉంది. దాన్ని ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇంకొక 1 అవర్ ముందు అయితే సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకున్నానండి. సో ఇవి చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని దాంట్లోకి నేను సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో ఇదేంటంటే నేను 3 మెంబర్స్ వచ్చేలా క్వాంటిటీ చేశానండి. సో అందుకే క్వాంటిటీస్ అనేవి మనం ఎంతైతే తినగలుగుతామో దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే యాడ్ చేశాను. సో షుగర్ ప్లేస్లో ఇంకా మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో రోజ్ షర్బత్ ఉంటుంది కదండి, సో అది కూడా యాడ్ చేస్తారనమాట. బట్ నా దగ్గర అయితే అది అవైలబుల్గా లేదు. అయితే ఆన్లైన్లో పర్చేస్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశానండి. బట్ అక్కడ నాకేంటంటే 700 రూపీస్ అయితే ఉందన్నమాట. నేను చేసే పుణ్యానికో అమాసుకో ఒక్కసారికి అంత పెట్టి కొనాలా అని చెప్పేసి మనం వేసేది కూడా ఒక 1 టేబుల్ స్పూనే వేస్తామన్నమాట, ఎక్కువ కూడా వేయమని. ఇంకా నేను అది తీసుకోలేదండి. ఆన్లైన్లో చూశానమాట, మెయిన్గా ఇది చేద్దాము తీసుకుందాం అని చెప్పేసి అయితే. బట్ ఇంకా అంత రేట్ చూసి నేనైతే తీసుకోలేదన్నమాట. సో దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇందులోకి కొంచెం నట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నట్స్ వచ్చేసి జీడిపప్పు అయితే తీసుకున్నానండి. జీడిపప్పుని కొంచెం చిన్నగా అయితే చాప్ చేసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత బాదం తురుము ఉంటుంది కదా, అంటే బాదం పప్పుల్ని తురుముకున్నాను, అంటే లైట్గా సన్నగా చాప్ అయితే చేసి అయితే పెట్టుకున్నాను. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దీని మీద అయితే నేను ఆ బాదం తురుము అండ్ అలా పైన కొన్ని పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి వాటర్ మిలన్తో షర్బత్ అనేది. సో చాలా అంటే చాలా బాగుందండి నిజంగా, మీరు కూడా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, మా వారికి కూడా చాలా బాగా నచ్చిందండి. సో మిగిలిన నేను 3 మెంబర్స్కి చేశానని చెప్పాను కదండి, సో అది కూడా నేనే తాగేశాను అనమాట. కాకపోతే ఈరోజు తాగలేదండి, నెక్స్ట్ డే తాగాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మీరేం చేస్తారంటే పాలనేవి కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఎందుకంటే ఇది మనం కూలింగ్‌గా ఉన్నప్పుడే బావుంటుందనమాట తాగితే. సో, కూల్ లేకపోతే అసలు తాగలేము. లేదు అనంటే మనం వాటర్ మిలన్ అన్నా ఫ్రిడ్జ్‌లో అప్పటికప్పుడు పెట్టి కట్ చేసుకొని చేసుకుంటే కొంచెం కూలింగ్‌గా అయితే ఉంటుంది. నేను వాటర్ మిలన్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. అండ్ అలాగే సబ్జా సీడ్స్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. సో, నాకు కూలింగ్ అనేది సరిపోయింది. ఇంక ఇక్కడైతే మంచిగా 2 గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేసుకున్నానండి. సో, నాకైతే నచ్చింది. ఇంకా పైన గ్లాస్‌లో వేసుకున్నాను కదా! సో, పైన కూడా కొంచెం బాదం అనేది సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకొని చక్కగా ఈవినింగ్ అయితే ఆ షర్బత్ అయితే తాగేసామండి. చాలా అంటే చాలా బావుంది. ఇంకా నైట్ డిన్నర్‌లోకి సింపుల్‌గా అవ్వగొడదామని చెప్పేసి ఇక్కడ నేను ఓట్స్, అటుకులు అండ్ అలాగే ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! సో, అదైతే తీసుకున్నాననమాట. అయితే ఇది నేను టిఫిన్ చేస్తాను అన్న ముందు ఒక 1 అవర్ ముందైతే నానబెట్టుకున్నాననమాట. డిన్నర్ ప్లేస్‌లో ఈరోజు టిఫిన్ లాగా తినేద్దామని చెప్పేసి. ఇంకా దాంట్లో నేను ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ జీలకర్ర అండ్ అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇలా దోస కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాననమాట. సో, ఇదేంటంటే నైట్ టైం మనకి తొందరగా డైజెషన్ అవ్వడానికైతే హెల్ప్ అవుతుందనమాట. అయితే దీంట్లోకి నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి అయితే యాడ్ చేశానండి. దోస వస్తుందా లేదా అని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మనం పిండి అంతా కూడా బ్యాటర్‌కి పట్టేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. సో, కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే బియ్యపిండి యాడ్ చేశాం కాబట్టి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం వేసుకునే అట్ట అనేది మంచిగా వస్తుందనమాట. ఇంకా బ్యాటర్ అయితే ఇలా రెడీ చేసి అయితే ఇంకా ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఈలోపు అయితే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ నా వ్లాగ్స్ మీకు నచ్చితే అండ్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ 10 మినిట్స్ తర్వాత అయితే దోశ అయితే వేసుకుంటున్నానండి. సో, మీడియం దోశ అయితే వేసుకుంటున్నాననమాట. ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ వేసిన తర్వాత ఒకవైపు మంచిగా కాలాలన్నమాట. సో, మూత పెట్టుకొని కాల్చుకుంటే మనకి ఈ విధంగా దోసలు అయితే రెడీ అయిపోతాయండి. సో, ఇది వచ్చేసి నా నైట్ డిన్నర్ ప్లేట్ అనమాట. ఇలా 2 దోసలు అండ్ అలాగే నా దగ్గర పపాయ అవైలబుల్‌గా ఉంది. సో, కొన్ని పీసెస్ అయితే పెట్టుకున్నాను. సో, నైట్ డిన్నర్‌లోకి ఇలా సింపుల్‌గా అయితే అయిపోయిందండి. ఇంకా ఇదండి వ్లాగు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తిన్నానో అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్.